రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న దేవా, మీకు స్తుతులు నాయనా, స్తోత్రాలు. అయా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మీ బిడ్డలమై ఉన్న మా అందరినీ కాపాడి రక్షించి భద్రపరిచి మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకున్నారు తండ్రి. అవును ప్రభువా, ఈ రోజున మేము అనేక ప్రయాణాలు చేసి ఉన్నప్పటికీ ఏ ప్రమాదం మా దగ్గరికి రాకుండా కాపాడారు, భద్రపరిచారు. ఈ రోజున మాకు కావలసిన ప్రతి అవసరతను దయచేశారు. ఏ విషయంలో కొదువ లేకుండా, లోటు లేకుండా సంతృప్తినిచ్చారు, సమృద్ధినిచ్చారు. కృతజ్ఞతలు తండ్రి. ప్రతి పనిని ఆశీర్వదించారు నాయన. ప్రాముఖ్యముగా మరొకసారి మీ పాద సన్నిధిన మేమందరము కూడా కుటుంబంతో కలిసి మీకు ప్రార్థించుకునే విధంగా మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు అని కీర్తనల గ్రంథము 147వ కీర్తన 3వ వచనంలో భక్తుడు తండ్రి కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, గుండె చెదిరిన స్థితిలో ఉన్న వారిని తండ్రి బాగు చేసే దేవుడవు నాయన. ఈ లోకమైతే ఇంకా బాధ పెడతారు, ఇంకా గాయాన్ని తండ్రి రేపుతారేమో గాని మీరు ఆ గాయమును కట్టి మాన్పి అయా మాకు మరలా నూతనమైన జీవితాన్ని ఇస్తారని, క్రొత్త ఆశలు చిగురింప చేస్తారు అని అయా మేము గ్రహించడానికి మాకు మనసు దయచేయండి. ఎవరైతే అయా గుండె చెదిరిపోయిన స్థితిలో ఉన్నారో వారిని రాత్రి కాలంలో దర్శించండి ప్రభువా. వారి యొక్క గాయాల్ని కట్టి అవి మానులాగున సహాయము దయచేయండి. ఈ రాత్రి సమయంలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ గురించి మొరబెడుతున్నాం తండ్రి, వేడుకుంటున్నామయ్యా. ఏ సమస్యతో మీ పాద సన్నిధికి వచ్చారో మీకు తెలుసు తండ్రి. ఆ సమస్య నుంచి వారికి విడుదలను, విముక్తిని అనుగ్రహించండి ప్రభువా. అనారోగ్యం చేత ఎంతమంది బిడ్డలైతే బాధించబడుతున్నారో వారికి కలిగినటువంటి ఆ అనారోగ్య సమస్య నుంచి యేసు నామంలో స్వస్థత దయచేయండి. సంపూర్ణమైన శక్తిని, బలమును అనుగ్రహించండి. బిడ్డల ఐసీయూలో, హాస్పిటల్స్లో జాయిన్ అయిన పరిస్థితుల్లో ఉంటుండగా అయా వారు మంచి ఆరోగ్యము కలిగి బయటికి రావడానికి సహాయం దయచేయండి. అయా హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, కిడ్నీ సమస్యల నుంచి ప్రతి ఒక్కరికి నీ స్వస్థత దయచేయండి నాయన. మోకాల నొప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో, ఆర్థరైటిస్ సమస్యలతో ఎవరైతే ఉంటున్నారో వారికి కూడా విడుదల అనుగ్రహించండి. అయా స్కిన్ ప్రాబ్లమ్స్తో ఉన్నారు, బ్లడ్ సమస్యలతో ఉన్నారు ప్రభువా, యేసునామంలో స్వస్థత దయచేయండి తండ్రి. అయా మైగ్రేన్ హెడ్ఏక్స్తో ఉన్నారు తండ్రి, వారికి కూడా స్వస్థత అనుగ్రహించండి. కంటి సంబంధమైన, నోటి సంబంధమైన, గొంతు సంబంధమైన, చెవి సంబంధమైన ఏ బలహీనత ఈ రాత్రిన వారు కలిగి ఉన్నా అయా వారందరికీ నీ తండ్రి మీ కృపలో స్వస్థత అనుగ్రహించమని, అదే రీతిన కణితుల నుంచి, క్యాన్సర్స్ నుంచి, పెరాలసిస్ నుంచి, నరాల బలహీనతల నుంచి, ఇంకా బయటికి చెప్పుకోలేని భయంకరమైన రోగాల నుంచి కూడా విడిపించగలవని నమ్ముతున్నాం నాయన. మీరే ప్రతి బిడ్డకు సంపూర్ణ విడుదల దయచేయండి తండ్రి. దురాత్మ అంధకార క్రియలను కూడా యేసు నామంలో లయపరచండి. అదేవిధంగా డిప్రెషన్లో ఉన్న ప్రతి బిడ్డను ఈ రాత్రిన లేవనెత్తమని కూడా, వారి హృదయంలో నెమ్మది నింపమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా కుటుంబంలో కలవరములు, గొడవలు, విభేదాలు అన్నీ కూడా తొలగిపోవును గాక అని ప్రార్థిస్తున్నాం నాయన. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకును బిడ్డలకు మధ్యను ఉన్న విభేదాలన్నిటినీ తొలగించండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న ఆస్తి తగాదాల నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభువా. అయా ఎవరైతే కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారో నజరేయుడైన యేసు నామములో కోర్టు కేసు నుంచి విడుదల వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాం. అదే రీతిన ఎవరైతే బిడ్డలు వివిధ దేశాలు వెళ్తున్నారో వారి వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయంలో
ప్రయాణంలో మీ సహాయం దయచేయండి తండ్రి. అయా, విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన ఉద్యోగం కోసం అప్లై చేసుకున్న వారికి మంచి జాబ్ రావడానికి కృప దయచేయండి. గర్భఫలం లేని ప్రతి ఒక్క బిడ్డను దర్శించి సంతాన భాగ్యమును, మీ బహుమానమును వారికి అనుగ్రహించండి ప్రభువా. వివాహాల విషయంలో కూడా మీ చిత్తం ఏమిటో వారికి బహిర్గతం చేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నాయనా, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో అప్పును కూడా యేసు నామములో కొట్టివేయండి. ఆర్థికంగా వారిని బలపరచండి, ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచండి. నాయన, మారు మనసు లేని దురలవాట్లు కలిగి ఉన్న ప్రతి బిడ్డకును యేసు నామములో విడుదల అనుగ్రహించి మారు మనసు దయచేయమని నాయన, అదే విధంగా నైట్ డ్యూటీలో ఉంటున్నారు, నైట్ ప్రయాణిస్తూ ఉన్నారు, వారు కూడా క్షేమంగా సురక్షితముగా ఉండే కృప దయచేయండి ప్రభువా. అదే రీతిన ఈ రాత్రి కాలంలో మా భారతదేశాన్ని కూడా దీవించండి. దేశ సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఈ రాత్రంతను మీరే భద్రపరచుకొనమని మేమందరము కూడా ఈ రాత్రి సమయంలో సేద తీరబోతున్నాము నాయనా. మీ రక్షణ, మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు ఏవి లేకుండా ప్రతి బిడ్డకు సుఖవంతమైన నిద్ర దయచేయమని, దురాత్మ క్రియలు, శత్రువుల ఆలోచనలు, దొంగలు ఏ బిడ్డ దరికి రాకుండా మీ కృపలో భద్రపరచుకోమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేమందరం సజీవులంగా చేరి మరొకసారి మీ నామాన్ని కనపరుచుకునే అవకాశం దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.